మమ్మల్ని రవికిషోర్ అనే వ్యక్తి మా చిన్నమడూరులో ఉన్న 12 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది కాజేయాలని చెప్పి ఒక పథకం ప్రకారం కుట్ర పన్ని అట్టి విషయంలో మేము ధర్మపురికి వెళ్ళాం. ఎవరు రవికిషోర్ అంటే ఇతనేనా? ఒకసారి చూడండి. ఇతనే రవికిషోర్. ఓకే. మెయిన్ కుట్రదారు అతనే. ఆ 12 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది కాజేయాలనే ఉద్దేశంతో మేము దైవ దర్శనాని కోసం ధర్మపురికి వెళ్తే అతను ఎలాగో మేము వెళ్ళామని చెప్పేసి అక్కడి నుంచి యాకస్వామి భువనగిరి యాకస్వామి అని చెప్పేసి అతన్ని భువనగిరి యాకస్వామి ఇతను ఇంకా వాళ్ళ వెంట అనుచరులు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత మమ్మల్ని పార్కింగ్ ప్లేస్లో అక్కడి నుంచి మా కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి జనగాంలో ఉంచడం అయింది. జనగాంలో రవి అని చెప్పేసి ఒక బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో మమ్మల్ని 4 నుంచి 5 రోజులు నిర్బంధం పాలు చేసి మొదటి రోజునే మాకు చెప్పారు ఏంటంటే మిమ్మల్ని ఎవరెవరు ఎక్కడికి తీసుకుపోయారు, వాళ్ళ పేర్లు ఏంటి? మమ్మల్ని జనగాం తీసుకొచ్చిన తర్వాత మొదటి వ్యక్తి యాకస్వామి ఒకటి ఉన్నాడు, ఇంకొకటి స్వామి అని ఒక తనుడు, గొంగటి వీరాంజనేయ నాయుడు, తర్వాత ఇంకా ఇంకో 2-3 ఉన్నారు. తర్వాత రవి అనే వాళ్ళ పేర్లు నాకు ఏం ఐడియా లేదండి. వీళ్ళ పేర్లు కూడా ఫస్ట్ కిడ్నాప్ చేసినప్పుడు నాకేం తెలియదు. తర్వాత వాళ్ళ ఫేసులు చూసి గుర్తుపట్టి తర్వాత వీళ్ళ పేర్లు అని చెప్పేసి తెలిసింది. కానీ అప్పట్లో మాత్రం తెలియదు. నాకు రవికిషోర్ అనే వ్యక్తి మాత్రమే తెలుసు అప్పుడు. తర్వాత 17వ తేదీన మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన రోజు మమ్మల్ని లోపలికి పంపించేసిన తర్వాత లోపలి యాకస్వామి వచ్చేసి ఏం చెప్పిండంటే, మీకు 3 అంచెల కస్టడీ పెట్టినాము, ఒకవేళ మీరు గిట్ట ఏమన్నా ఇక్కడ నుంచి పారిపోవడానికి కానీ ఏమన్నా ప్రయత్నం చేసినట్టుంటే మాత్రం యాకస్వామి ఏమని చెప్పిండంటే మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పేసి మాకు వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు రాడ్లు ఇనుప రాడ్లు ఒక రాడ్ చూపించిండు. అరే వాళ్ళు పొలిటికల్ నాయకులు కదా, వాళ్ళ దగ్గర కత్తులు రాడ్లు ఎందుకు ఉంటాయి? మరి పొలిటికల్ నాయకులని మాకైతే తెలియదు. అప్పట్లో కిడ్నాప్ చేసానికి వచ్చారు కాబట్టి మాకేం అట్లాంటి విషయాలు ఏం తెలియదు కాబట్టి ఇక మాకు ఆ కత్తులు రాడ్లు చూపించారు. మమ్మల్ని చూపించే వరకు మేము భయభ్రాంతులకు గురైపోయినాం. సరే మేము బయటకైతే ఏం పోము అని చెప్పేసి ఆ రాత్రి జనగాంలో 4 రోజులు పెట్టిరని అన్నారు కదా, జనగాం వరకు మిమ్మల్ని ఏ వెహికల్లో తీసుకుపోయారు? ఎన్ని వెహికల్స్ వచ్చినాయి, ఎంతమంది వచ్చారు అసలు? అక్కడికి వచ్చినాయి అయితే 3 వెహికల్స్ అండి. మా దగ్గరకు అయితే మా ఇన్నోవా వెహికల్లో తీసుకొచ్చారు మమ్మల్ని. మేము ఎంబడే ఫాలో అవుతామని చెప్పారు. దీనికి GPS ఉంటుందని చెప్పారు. ఆ GPS ఉండడం వల్ల ఇదేనా కాదు ఒకసారి చూడండి, అదే వెహికల్ ఇన్నోవా వెహికల్. ఈ వెహికల్లో మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చింది. అవును. ఓకే. ఈ వెహికల్ దేవరూపల మండల కాంగ్రెస్ పార్టీ ఎదురుగా ఎప్పుడు చూసినా ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని గారి కాన్వాయ్లో ఈ వెహికల్ కనిపిస్తూ ఉంటుంది. ఝాన్సీ రెడ్డి వెహికల్ గారి కాన్వాయ్లో కనిపిస్తారు. సో ఇక్కడే అర్థమైపోయింది ఈ కిడ్నాప్ వెనక ఎవరున్నారు అనే దానికి. ఓకే, మీరు చెప్పండి. మొదటి రోజు ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 18వ తేదీ నాడు మా దగ్గరికి రవికిషోర్ వచ్చి ఆయనతో పాటు కూడా స్వామి అని స్వామి, తర్వాత ఇంకొకటి యాకస్వామి కూడా వచ్చిండు, భువనగిరి యాకస్వామి కూడా వచ్చిండు. వచ్చి మమ్మల్ని పలు విధాలుగా వేధించుకుంటా మమ్మల్ని కాలుతో తన్నడము, మా భార్యను చుట్టుపట్టి లాగడము, బూత్ పదాలతోని రిజిస్ట్రేషన్ చెప్తుర్రా లేదంటే నిజంగానే మిమ్మల్ని కొట్టడం? 100% మాకేం అవసరం లేదు, వాళ్ళ మీద వాళ్ళకేం ఇబ్బంది ఏం లేదు. మేము చెప్పే విషయాలు 100% నిజాలు. మా 12 ఎకరాల రిజిస్ట్రేషన్ పోయింది అనే బాధతో జరిగింది. మొత్తం అట్లా జరిగింది కాబట్టి ఉన్నట్టుగా. పాండురంగ గారు, అసలు మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సినంత అవసరము ఈ రవికిషోర్కి కానీ ఈ యాకస్వామికి కానీ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? 12 ఎకరాలు వాళ్ళ ఏదైతే వెంచర్ మా చిన్నమడూరులో ఉందో ఆ 28 ఎకరాలు వాళ్ళ వెంచర్లో మొత్తం ప్లాట్లు అమ్మేసుకోరు. తదుపరి నేను పక్కకున్నా కాబట్టి నా ల్యాండ్ ఒకవేళ తీసుకోగలిగితేనే నన్ను పక్కకు వేరే ఇంకా పెద్దగా వెంచర్ డెవలప్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మా 12 ఎకరాల మా అమ్మమని చెప్పేసి మాకు ఎప్పుడంటే గత 2024 జనవరి నుంచే మా ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము అమ్మము అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పినాము. మేము ఇట్లాంటి సందర్భం ఎదుర్కొంటామని చెప్పేసి కళ్ళలో కూడా ఊహించలేదు కాబట్టి మేము ధర్మపురికి పోయింది వాళ్ళు ఎట్లా కనుక్కున్నారో కనుక్కొని మమ్మల్ని ఫాలో అప్ చేసి ఇంటిమేషన్ అంటే వాళ్ళు ఎట్లా కనుక్కోరు మమ్మల్ని ఒక పథకం ప్రకారము అక్కడ నుంచి తీసుకొచ్చారు కాబట్టి 18వ తేదీన మాకు రవికిషోర్ ఇంకో 2-3 అనుచరులతోని ఈ యాకస్వామి కూడా వచ్చిండు. తర్వాత గొంగటి వీరాంజనేయుడు నెంబర్ కార్ అది ఇన్నోవా కార్ కిడ్నాప్ చేశారు. సో మీరు ధర్మపురికి పోయినట్టు వాళ్ళ
వాళ్ళకి ఎట్లా తెలిసిందంటారు అసలు? వాళ్ళకి ఎట్లా తెలిసింది అనేది మాకు తెలియదు. మా 12 ఎకరాలు ఏదైతే కాజేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కుట్ర పని అక్కడ నుంచి మమ్మల్ని. మీ 12 ఎకరాలు కాజేస్తే వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంది? 12 ఎకరాలు మిగులుతుంది కదా. 12 ఎకరాల ల్యాండ్ అంటే ఇవాళ 4 కోట్ల విలువ కాబట్టి 4 కోట్ల రూపాయలు మిగులుతుంది. అది ఇతను ఏం చేస్తాడు, వీళ్ళను అవసరం అనుకుంటే భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళకు బయటకు చెప్ప. సో పాండురంగ గారు మిమ్మల్ని కిడ్నాప్ చేసిరు అంటున్నారు, బాగానే ఉంది. కానీ కిడ్నాప్ చేసే సమయంలో ఏదైతే మీరు చెప్పే రవికిషోర్ కావచ్చు, యాకస్వామి కావచ్చు, వీళ్ళు మిమ్మల్ని బెదిరించే సందర్భంలో మా వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు, లేదంటే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం ఎవరి పేరన్నా బయట మా పోలీస్ వ్యవస్థ మొత్తము మా దగ్గరనే మేము చెప్పినట్టు వింటారు కాబట్టి మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వద్దు. పోలీసు వాళ్ళు ఎవరు చెప్తారు ఈ మాట? రవికిషోర్, యాకస్వామి. యాకస్వామి మా వెనక పోలీస్ ప్రోద్బలం ఉంది, పోలీస్ వ్యవస్థ మొత్తం మా వెంటనే ఉన్నది. మీరు దేవరూపల పోలీస్ స్టేషన్ కానివ్వండి, జనగామ పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎక్కడైనా కానీ మీరు కంప్లైంట్ చేయడం కానీ ఏమైనా తప్పు చేస్తే మిమ్మల్ని మీ శవాలు మాత్రమే మిగులుతాయని చెప్పి మా భార్యను నన్ను బాగా ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము ఇక మమ్మల్ని కాల్తో. పాలకుర్తి ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక గమనించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక మండల నాయకుడు అయినటువంటి యాకస్వామి అనే వ్యక్తి ఎవరైతే వీరు చెప్తా ఉన్నారో ఆ యాకస్వామి మా వెనుక పోలీస్ ప్రోద్బలం ఉంది, పోలీస్ బలగా ఉందని ఒక మండల స్థాయి నాయకులు చెప్తున్నారు అని అంటే, నియోజకవర్గ పెద్ద స్థాయి నాయకుల ప్రోద్బలం లేదే, వాళ్ళ హస్తం లేదే ఏ నాయకుడైనా కూడా ఈ రకంగా మాట్లాడగలుగుతారా? సో ఈ కిడ్నాప్ వెనకాల ఉన్న అసలు ప్రధాన సూత్రధారి, ప్రధాన అనుచరులు ఎవరో కూడా వారి మాటల్లోనే మనం తెలుస్తా ఉంది. చెప్పండి, ఇంకేమేం చేసిరు? మమ్మల్ని అక్కడ 2వ రోజు కూడా మమ్మల్ని కొట్టడం జరిగింది. ఎన్ని రోజులు బంధించారు మిమ్మల్ని? 4 రోజులు మమ్మల్ని అక్కడ బంధించారు. 4 రోజులు ఎక్కడ బంధించారు అనేది ఐడియా ఉందా? 100% ఐడియా. ఎక్కడ బంధించారు? జనగామ కలెక్టర్ ఆఫీస్ పక్కన ఎన్ఎంఆర్ గార్డెన్ పక్క సందులో ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్లా రవి అనే బ్యాంక్ ఉద్యోగి అతని ఇంట్లో మాకు మొదటి అంతస్తులో వెనుక భాగం పోర్షన్లో ఉంచిర్రు మమ్మల్ని. తర్వాత 2వ రోజు మమ్మల్ని బాగా చిత్రహింసలకు గురి చేసి భార్య జుట్టు పట్టుకుని చిత్రహింసాలంటే కొట్టిర్రు, కొట్టిర్రు. తర్వాత మా భార్య ఎవరు పెట్టిరు? రవికిషోర్ పెట్టిండా లేదంటే యాకస్వామి పెట్టిండు, రవికిషోర్ ఇద్దరు కూడా పెట్టిరు. యాకస్వామి కత్తి పెట్టిండా? కత్తి పెట్టిండు. తర్వాత ఎవరైతే రవికిషోర్ ఉందో ఆ రవికిషోర్ ఆయన వాల్వో కార్లో ఉపయోగించే రాడు ఏదైతుందో నేను ఒకసారి ప్రతిఘటించినప్పుడు ఆయన కింద నేలకేసి కొడితే ఆ రాడు కూడా బెండ్ అయింది. కావాలంటే ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. ఆ రాడు ఏదైతే సేఫ్టీ రాడ్ అంటారు దాన్ని. ఇదేనా మీరు చెప్పే రవికిషోర్ గారి వాల్వో కార్? ఇదేనా? అవును, ఇదే కారు. ఈ కార్లోనే వచ్చారు. ఈ కార్లో వచ్చారు. ఇంకా సో రవికిషోర్ గారు వాడిన వాహనం ఏదైతే TS0960 అని ఉంది, ఇక్కడ జీవో అని ఉంది, 2979 అనే వోల్వో కార్ని వాళ్ళు వాడారని ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉన్నారు, బాధితుడు చెప్తా ఉన్నారు. సో ఇది ఎవరి వెహికల్, ఎవరికి సంబంధించింది అనేది ఈ 2 వెహికల్స్ కూడా చూడండి. 24/7 ఈ ఇన్నోవా వెహికల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందే ఉంటుంది, దేవరూపల కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయం ముందే ఉంటుంది. ఎమ్మెల్యే గారి ప్రోద్బలం లేనిది, ఎమ్మెల్యే గారి సహకారం లేనిది ఈ వెహికల్ పొద్దున్న లేస్తే ఎమ్మెల్యే గారి కాన్వాయ్లో తిరుగుతుంది, ఎమ్మెల్యే గారితో పొద్దున్న నుంచి సాయంత్రం తిరుగుతుంది. మనుషుల్ని కిడ్నాప్ ఆడడంలో మళ్ళీ ఇదే వెహికల్ ఉంటుంది. సో దీని వెనకాల ఎవరున్నది అనేది కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది.